శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, విపరీతంగా 4-5 మంత్స్లో ఈ గోల్డ్ సిల్వర్ రేట్స్ అనేవి విపరీతంగా హైక్ అయ్యాయి. ఇంత హైక్ అవ్వటానికి అసలు రీజన్స్ ఏంటి అంటే ప్రీవియస్ ఒక 25 ఇయర్స్గా చూడండి 4-5 మంత్స్లోనే చూసేసాము. దాంతోపాటు ఏమైనా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అంటే ఇంత పెరగటం కూడా అనర్థం అనే అంటున్నారు. లైక్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈ ఇయర్లో మళ్ళీ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా, ఇంకా పెరుగుతూ వెళ్తాయి అంటారా? మీ అనాలిసిస్ ఏంటి అసలు? అంటే కొంతకాలం పెరుగుతాయండి. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉంది. ఓకే, మెయిన్ ట్రంప్ కదా రీజను. ఇప్పుడు డాలర్ రేట్ పెరగడం, తర్వాత ఇరాన్తో యుద్ధం. ఇప్పుడు యుద్ధానికంతా వాళ్ళు అమెరికా సన్నద్ధంగా ఉందని తెలుస్తోంది. వాళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకున్నారని. ఇరాన్ కూడా వాళ్ళు ఏం పెద్దగా స్పందించట్లేదు కానీ మేము కూడా రెడీగా ఉన్నామనే సంకేతాలు వాళ్ళు ఇస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గో ఫర్ వార్, అది మాత్రం చెప్తున్నారు. ఏమంటే ఎవ్వరు కూడా యుద్ధాలు రావాలని కోరుకోరు. ఇప్పుడు ట్రంప్ని అందరూ రావాలని కోరుకున్నారు కానీ వచ్చాక ఇట్లా బిహేవ్ చేస్తాడని ఎవడు ఊహించలా. ఇప్పుడు నువ్వు అమెరికా ఫస్ట్ అన్నావు, అది ఓకే, దాన్ని ఎవరం కాదన్నాం. కానీ దానికోసం ఇట్లా సుంకాలు ఎక్కువ చేసేసి విపరీతంగా నిర్ణయాలు తీసుకుని ఏంటి అది మాది ఇది మాది, మీ మీద యుద్ధం చేస్తాము, ఇవన్నీ ఏంటండి అసలు పిచ్చితనం కాకపోతే? అసలు మనం అసలు అమెరికా అంటేనే అదేదో పెద్ద గొప్ప అనుకునేవాళ్ళం ఒకప్పుడు. అసలు అమెరికా వెళ్ళటం అనేది ఒక డ్రీమ్. ఈరోజు అసలు అమెరికా వెళ్ళాలంటే భయపడుతున్నారు పిల్లలు. అంటే ఇట్లా అయిపోయింది. ఈ డాలర్ ఏదైతే పెరుగుతోందో, రూపాయి పతనం స్టార్ట్ అయ్యాక ప్లస్ ఈ యుద్ధం అనేది ఎప్పుడైతే వినిపిస్తోందో, ఇక్కడ బంగారం వెండి మీద దాని ప్రభావం బాగా పడింది. మీరు ఇందాక అన్నట్టుగా పెరుగుట విరుగుట కొరకే ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు 6 లక్షలకి వెళ్తుంది అంటున్నారు వెండి. నిన్న అనుకున్నాం 4 లక్షలు, నిన్న. ఇవాళ 25,000 పెరగటం ఏంటండి? 1,60,000 ఉంది నిన్న, ఇవాళ 1,62,000 ఎంతకో వచ్చింది. అంటే మనం ఊహించని రీతిలో ఇది. ఇప్పుడు అందరూ ఏం బాధపడుతున్నారంటే అయ్యో మనకి తెలియలేదు కొని పెట్టుకునే వాళ్ళం. ముఖ్యంగా మనం ఏంటంటే అండి, భారతదేశంలో మనకి బంగారం అనేది మనకి అదేదో ఆభరణం లేకపోతే అలంకరణ సామగ్రే కాదు, మనకి అవసరానికి ఆదుకునేది. ఇవాళ ఒక పెళ్లి చేయాలన్నా మనకి బంగారం కావాలి, మనం కుదువ పెట్టాలనుకున్నా బంగారమే మనకి. ముఖ్యంగా ఆడవాళ్ళు చేయి చాచి ఎవరిని అడగరు. మనం బంగారం కుదువ పెట్టి తెచ్చుకుని నెమ్మదిగా తీర్చుకుంటాం. మనకి అవసరం కోసం బంగారం కొంటాం మనం, అది ఎవరికి అర్థం కాదు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మనస్తత్వం అది. 1 గ్రామ్ బంగారం మనం దాచిపెట్టేది ఎందుకు? రేపు పొద్దున్న పిల్లకి పెళ్ళికి కావాలి, మనం అందులో మనకి పెట్టడం అనేది సంప్రదాయం కాబట్టి. కొన్ని కులాల్లో అయితే చాలా ఎక్కువ ఇస్తారు బంగారం. ఓకే, మీకు కేరళలో తెలుసు 100 తులాలకు తక్కువ పెట్టారు. మెడ్రాస్లో కూడా అంతే. కొన్ని కులాల్లో అయితే మీకు వాళ్ళకి ఇన్ని పౌండ్లు పెట్టాలని ఉంటుంది లెక్క, 50 పౌండ్లు అట్లా. అంటే మన తులాల లెక్కన అది మస్ట్ వాళ్ళకి. వాళ్ళ కట్నం అంటే అదే, ఆడపిల్లకి స్త్రీధనం అనమాట అది. మరి ఇప్పుడు ఏమైపోతాం మనందరం కూడా? అంటే ఇంత ఊహించలేదు కదా, ఏమో కొంచెం జాగ్రత్త పడేవాళ్ళమేమో. కానీ ఇది పెరుగుతుంది ఇంకా. ఇప్పుడు బంగారం కూడా 3 లక్షల వరకు వెళ్తుంది అంటున్నారు, వెండి కూడా 6 లక్షల వరకు వెళ్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఇమీడియట్గా అర్జెంట్ ఉంటే కొనేసుకుని పెట్టుకోవడం బెటర్. లేదంటే మనం ఒక 6 నెలలు వేచి చూసి ఈలోగా ఈ రాజకీయంగా ఇవన్నీ సర్దుకుంటే మళ్ళీ అది దిగొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దిగుతాయని నిపుణులు అంటున్నారండి. ఏది ఏమైనా బంగారం ఇలా పెరగడం మాత్రం మనందరికీ చాలా, వెండి కూడా చాలా బాధగా ఉంది. అది తొందరగా తగ్గితే బాగుండని అయితే మనం కోరుకుంటున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.